వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కజ్జికాయలు తయారు చేద్దాము. మనం ఓనీ ఫంక్షన్స్కి శ్రీమంతాలకు తయారు చేస్తారు కదా డిజైన్వి, అవి ఎట్లా చేస్తారో అవి చూపిస్తాను నేను ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బాంబే రవ్వ, 1 కప్పు చక్కెర, 2 సమానంగా తీసుకోవాలి. రవ్వ ఎంత తీసుకుంటే చక్కెర అంత తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. 1/2 కప్ పల్లి పౌడర్, పల్లీలు వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి. 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి సన్నగా తురిమి పెట్టుకోవాలి. మైదా పిండి, మనం మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. కజ్జికాయలు చేయడానికి కొద్దిగా పొడి పిండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. దీంట్లో కిస్మిస్ తర్వాత వేయించుకుందాం. ఇప్పుడు కిస్మిస్లు వేసి వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనే రవ్వ కూడా వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఇది కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. రవ్వ నెయ్యిలో వేయించుతున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయింది రవ్వ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లారనివ్వాలి రవ్వని పూర్తిగా. పక్కన పెట్టుకుందాం. రవ్వ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు దీంట్లో చక్కెర వేసుకుందాము. పూర్తిగా చల్లారినాక మాత్రమే వేసుకోవాలి చక్కెర. పల్లి పౌడర్, ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఇప్పుడే చక్కెర వేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినే వాళ్ళు అయితే స్వీట్ తగ్గించి వేసుకోవచ్చు. చక్కెర మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది చేయడానికి పిండి తడిపి పెట్టుకుందాము. మైదా పిండి ఒక బౌల్లో వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. దీంట్లో నెయ్యి వేసుకొని కలుపుకుందాం. 2 స్పూన్స్. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ తడుపుకోవాలి పిండి. విధంగా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పైనుంచి 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పిండి నాననిస్తాం. తర్వాత కజ్జికాయలు చేద్దాం. పిండి 15 నిమిషాలు బాగా నానింది. తీసుకొని ఒకసారి కలుపుకుందాం పిండిని. మనం డిజైన్ పెద్దగా చేయాలనుకుంటే కొంచెం పెద్దగా తీసుకోవాలి. ఒక్కొక్క డిజైన్కి 2 చపాతీ ఉండలు తీసుకోవాలి. ఇట్లా పొడి పిండిని అద్దుకొని చపాతీలాగా చేయాలి. ఇట్లా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి. పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకోటి ఉంది కదా పిండి ముద్ద, ఇది కూడా చేసుకుందాము. 2 సమానంగా చేసుకోవాలి. పొడి పిండి అద్దుకుంటూ చేసుకోవాలి. ఇంకోటి కూడా చపాతీ చేసుకొని తీసి కొంచెం పొడి పిండి చల్లుకోవాలి కింద. మనం డిజైన్ చేసినాక కూడా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న రవ్వ స్వీట్ ఉంది కదా, ఇది చపాతీ పైన వేసుకోవాలి. మనం ఏ డిజైన్ చేసుకుంటామో ఆ డిజైన్గా వేసుకోవాలి. నేను దిల్ షేప్ చేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని కొన్ని నీళ్ళు పెట్టుకోవాలి లైట్గా.
అయినా సైడ్ నుంచి కొద్దిగా తడి అంటించుకొని ఇప్పుడు ఇంకో చపాతీ ఉంది కదా, దీనిపైన చేసుకోవాలి. ఈ డిజైన్లో చేసినప్పుడు మరీ సన్నగా చేయకూడదు, చపాతీలు కొంచెం మందంగా మామూలుగా చేయాలి. ఇప్పుడు దీంతో కట్ చేసుకుందాం. మరి దగ్గరికి కట్ చేసుకోకుండా కొంచెం దూరంగా కట్ చేయాలి. డిజైన్ చుట్టూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఏ డిజైన్ చేస్తే ఆ డిజైన్. ఇప్పుడు చుట్టూ ఉన్న పిండి తీసేయాలి. మనం చేసిన డిజైన్ వచ్చేసింది. ఇది ఒక క్లాత్ పైన వేసుకుందాము. జాగ్రత్తగా ప్లేట్ మీద వేసి క్లాత్ పైన వేసుకుందాం. ఇదే విధంగా అన్నీ ఒక్కొక్క డిజైన్కి 2 చపాతీలు చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక డిజైన్ చేద్దాము. ఈ విధంగా డిజైన్ లాగా వేసుకొని పైనుంచి నీళ్ళు పెట్టుకుందాం. లైట్గా పెట్టుకోవాలి నీళ్ళు. పైనుంచి చపాతీ వేసుకోవాలి. డిజైన్ కట్ చేద్దాం. ఇప్పుడు మరీ రవ్వకు దగ్గరగా కట్ చేసుకోకుండా కొంచెం దూరంగా కట్ చేయాలి. పైనుంచి పిండి తీసేద్దాము. పిండి తీసేయాలి. ఇది మళ్ళీ ఇంకో చపాతీ చేయడానికి పనికి వస్తుంది. ఇట్లా మనకు నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లేట్ మీద తీసుకొని క్లాత్ పైన వేసేద్దాము. ఇది స్టార్ డిజైన్ చేస్తాము. ఈ విధంగా చేసుకోవాలి. ఇదొక డిజైన్. ఇలా హాఫ్ ఉంచుకోవాలి. ఇదొక డిజైన్. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా డిజైన్స్ ఇవి మనం చేసిన కజ్జికాయల డిజైన్స్ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి.
ఓనీ ఫంక్షన్స్కి, శ్రీమంతంకి, ఒడి నింపడానికి చాలా బాగుంటాయి ఇట్లా డిజైన్ గర్జాలు. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.